ఈ పొరుగు రాష్ట్రాలు అంటే ఏదైతే ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సాతో కానీ ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మరి చర్చలు జరపాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ రకంగా అంతర్రాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించి ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ పోలవరం ప్రాజెక్టు యొక్క ఫలాలు అటు రాయలసీమకు ఇటు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి బాధ్యత తీసుకోవాలనే విషయాన్ని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి రివ్యూలో వ్యక్తపరిచారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇతర ఇరిగేషన్ ప్రాధాన్యత ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా హంద్రీనివా మీ అందరికీ తెలుసు. ఈవేళ రాయలసీమకు మరి ఒక లైఫ్ లైన్ లాంటిది హంద్రీనివా ప్రాజెక్టు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మోటార్లు ఇతరితర అన్ని రకాలైనటువంటివి కూడా 3850 క్యూసెక్కులకి సమకూర్చినా కూడా గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం వాటిని ఉపయోగించుకోలేక మళ్ళీ కేవలం 1800 క్యూసెక్కులు మాత్రమే వస్తూ రాయలసీమకి ఏదైతే అన్యాయం జరిగిందో 5 సంవత్సరాల్లో హంద్రీనివాకి 5 రూపాయలు కూడా పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ప్రభుత్వం వెంటనే అధికారంలోకి వచ్చినటువంటి 5 నెలల్లోనే ఈవేళ ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా రాయలసీమ సాగునీరు త్రాగునీరుని దృష్టిలో పెట్టుకుని మరి ఈరోజు మరి రాయలసీమకు సంబంధించి హంద్రీనివా 3850 క్యూసెక్కుల నీరుని మరి వచ్చేటువంటి విధంగా ఇమీడియట్లీ ఏదైతే ఆ సామర్థ్యం పెంచేటువంటి విధంగా ఆ యొక్క కాలువ మరి ఎక్స్టెన్షన్ వైండింగ్ చేయడం, అదేవిధంగా లైనింగ్ పనులు కూడా చేపట్టేటువంటి విధంగా ఈ డిసెంబర్ నెలలోనే ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అవ్వడం జరిగింది. టెండర్లు కూడా ఈ హంద్రీనివాకు సంబంధించి టెండర్లు కూడా ఈ నెలలోనే పిలిచి